గ్రేట్ సార్. తర్వాత మీ వల్ల చాలామంది తెలుసుకున్నారు సార్. అంటే అలీతో సరదాగాలో చెప్పారు అండ్ మిర్రర్ టీవీలో చెప్పారు. అంటే నాకు జనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక 70 లక్షల రూపాయలు ఒక సామాన్యుడు ఏదో అమ్మో ఇంకోటి ఖర్చు పెట్టిన తర్వాత ఆ మనిషి మామూలుగా ఉండట్లేదుగా. అంతే అండి. ఏదో చిన్న తలపోటు వచ్చింది, ఏదో వేసుకుంటారు, ఇంకోటి వచ్చింది వేసుకుంటారు, చేసుకోవచ్చు, తప్పేం కాదు. అది ఒక క్యాన్సర్ వచ్చింది, ఒక బతికిన వాళ్ళు ఒకళ్ళని చెప్పండి. నేనే ఉదాహరణ, నా ఫాదర్కి జపాన్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించా. మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. జపాన్ తిరిగి వచ్చారు, 6 నెలలకు మామూలు మళ్ళీ పాజిటివ్. నేను అలాంటి క్రానికల్ వాటికి దిస్ ఈజ్ ఓన్లీ ద సొల్యూషన్. తర్వాత ఊర్లో అంతా ఎలా ఫీల్ అయ్యారు సార్? అందరు డోస్ అందరూ చాలా హ్యాపీగా. నన్ను వినాయకుడు అంటారు మా ఊర్లో. మా వినాయకుడు పంపించాడని. మా పెద్దమ్మ అయితే బాబా చాలా ముందు ధైర్యం వచ్చిందిరా బాబా అని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ నమ్మారా సార్ ఊర్లో వాళ్ళు ఈ డోస్తో? అంటే నమ్మడం అంటే అప్పుడున్న భయంకరమైన పరిస్థితి. ఒక 4-5 నమ్మకపోవచ్చు, ఓకే, కానీ అందరూ కూడా నమ్మారు. ఎందుకంటే వాళ్ళకి నా మీద ఉన్న ఇష్టం. ఓకే, మా నాయకుడు పంపాడంటే ఏదో ఉంటుంది, అన్నీ తెలుసుకుని పంపిస్తాడు అనే దీంతో వాళ్ళకి ఒక నమ్మకంతో అందరూ వేసుకున్నారు. మీ జీవితంలో ఎన్నో పనులు చేసింటారు కదా సార్, ఈ పని చేశారు అంటే ఏం ఆశించకుండా ఇంత గొప్ప పని చేశారు కదా, మీకు ఎలా అనిపించింది పర్సనల్గా? వాళ్ళు ఫోన్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఒక అలీతో సరదాగా ప్రోగ్రాంలో చూసి ఒక ఆవిడ ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ గారి దగ్గర ఆవిడ ఒక వీడియో చేసి పెట్టింది డాక్టర్ గారి గురించి, నా పేరు మెన్షన్ చేస్తుంది. ఎంత ఆనందం! నా లైఫ్ సేవ్ అయ్యాను అని నాకు థ్యాంక్స్ చెప్తూ పెట్టింది ఆవిడ. వాళ్ళ అబ్బాయి ఎడిట్ చేసి అందంగా దాన్ని పోస్ట్ చేసాడు. ఎంత హ్యాపీగా ఉంటుంది మన వల్ల ఒక మంచిగా అయ్యారు. అసలు కరోనా అప్పుడు డాక్టర్ దగ్గర మేము మామూలుగా ఉండేవాళ్ళు అంతే. మేము మామూలుగా సరదాగా లాక్డౌన్ అయినా అలాగ భయం లేకుండా హ్యాపీగా ఉన్నాం. ఫస్ట్ అలా కొన్ని చదివితే డాక్టర్ గారు చదివినిపిస్తే నాకు ఏంటండి ఇదేంటి, ఎలా తెలుస్తుంది అతనికి, ఎలా తెలుసు ఆయనకి అన్నీ. ఒక మందు ఉంటుంది అందులో, ఆత్మహత్య చేసుకోరట అది వేసుకుంటే అదే భలే వింతగా ఉంటాయి అన్నీ. అబద్ధాలు ఈ మందు వేసుకుంటే అబద్ధాలు ఆడరని రాసి ఉంటుంది, ఈ మందు వేసుకుంటే మోసాలు దగాలు చేయరని రాసి ఉంటుంది. వింత. ఆడు బాబీ ఆ రోజు అసలు ఆడు షటిల్ ఆడేసి విపరీతంగా ఒక లెగ్ మొత్తం చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. సరే రారా అంటే డాక్టర్ గారు అన్నారు, ఉండు నీకు మ్యాజిక్ వేస్తా అని వేసారు. వేస్తే మామూలు అయిపోయింది అబ్బాయికి. అంటే హరీష్ నా ఫ్రెండ్ చెప్పొచ్చు, ఎంత ప్యానిక్ అయిపోయాడంటే హరీష్ శంకర్. నేను ఫోన్ చేస్తే ఏంటి హరీష్ నువ్వు ఎంత ఉత్సాహంగా ఉంటావు, ఇలా అయిపోయావు ఏంటి అంటే, అసలు ఆఫీస్కి రమ్మంటే భయం, బయటికి రావాలంటే 3-4 మాస్కులు పెట్టుకుని ముట్టుకోవాలంటే భయపడుతున్నాడు. ఒకరోజు బలవంతంగా సరే నేను నిన్ను ముట్టుకోనులే అని చెప్పి బలవంతంగా తీసుకొచ్చి డాక్టర్ దగ్గర తీసుకొచ్చి కళ్ళ నీళ్ళు పెట్టేసుకుంటున్నాడు. మా మదర్కి వచ్చింది, మా ఫాదర్కి వచ్చింది, భయపడిపోతున్నానండి అని. వెంటనే ఈ ధైర్యం చెప్పి చదివినిపించి ధైర్యం చెప్పి వేస్తే మామూలయ్యాడు. మామూలే సేఫ్టీగా కొంచెం జాగ్రత్తగా ఉంటాడు. వెంటనే తను కూడా ఒక 50-60 మంది స్టూడెంట్స్ ఎవరో ఇక్కడ హాస్టల్లో ఉంటే ఎంతమందికో మళ్ళీ తీసుకెళ్ళి తను వేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ వేసి వాళ్ళ బావగారు వాళ్ళకి వచ్చింది, వాళ్ళు ఏమో ఆల్రెడీ క్వారంటైన్లో ఉన్నారు, వాళ్ళకి పంపించేసి అందరూ హ్యాపీగా ఉన్నారు. మొత్తానికి మీ వల్ల కొన్ని వేల మందికి ధైర్యాన్ని నింపారు కోవిడ్ టైంలో. ఇట్స్ నాట్ ఫర్ కోవిడ్ అండి. ఎస్ అండి. కోవిడ్ అంటే ఓకే, ఇది డాక్టర్ గారు ఏదైనా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేసి అప్పులు పాలైపోయి కష్టాలు నష్టాలు ఇవన్నీ, పైగా ట్రీట్మెంట్లో చాలా కష్టం, ఆపరేషన్ మాట్లాడితే ఆపరేషను, గుచ్చటాలు, ఇవన్నీ అన్నిటికీ ధైర్యంగా నమ్మకంగా హోమియోని, అంటే హోమియోపతి అనేది గొప్పది. ఎస్ సార్.
నాకు డాక్టర్ గారు తెలుసు, మీకు ఇంకొకళ్ళు తెలుస్తారు, మీకు ఇంకొకళ్ళు తెలుస్తారు. అందుబాటులో ఉన్న మంచి డాక్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. డాక్టర్ గారు లాగా అన్నీ తెలిసిన వాళ్ళు దాన్ని ఖచ్చితంగా రిలీఫ్ అవుతారు. ఇక మీ స్వానుభవం ఎంతోమందిని చూసారు. Yes.